నిజంగా చాలా బాధింపదగ్గ అంశం స్వేచ్ఛ మృతి. చాలా కలిచివేసేటటువంటి అంశం. ఎందుకంటే అట్లాంటి జర్నలిస్టులు మళ్ళా వస్తారా అన్న ప్రశ్న ఉన్నది కాబట్టి ఇటువంటి జర్నలిస్టులు కొంచెం ధైర్యంతో ఉండి ముందుకు నడిస్తే బాగుంటుండే. ఎవరైనా సన్నిహితులు ఉన్నా లేకపోతే కుటుంబ సభ్యులతో అయినా సరే ఈ అంశాన్ని షేర్ చేసుకొని తను ఖచ్చితంగా నిలబడి ఉంటే ఇవాళ అందరం సంతోషించేవాళ్ళం. బట్ అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మళ్ళా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని గురించి మాట్లాడితే నిజంగా ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అంటే ఇటువంటి సమస్య నాకు ఉన్నది అని బయటకు వచ్చినప్పుడు సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ అదో సమస్య. మళ్ళీ సమాజంతో ఈ సోషల్ మీడియాతోటి ఏంది అంటే మళ్ళీ వాళ్ళే ఇగో ఇట్లన్నట అట్లన్నట ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, అందరం మాట్లాడతాం, బహు చక్కగా మాట్లాడతాం, సచ్చేది లేకుండే ఏదైనా నిలబడేది ఉండే. వాస్తవానికి ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది కూడా నేను అదే. కాకపోతే నిలబడి ఉన్నప్పుడు సపోర్టివ్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. మళ్ళీ